ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం లూకాసు వార్త 16వ అధ్యాయం 25 నుంచి 31 వరకు. లాజరు ధనవంతుడు అన్న ఉపమాన భావాన్ని ఇంకా మనం కొనసాగిస్తూ ఉన్నాం. దయచేసి చదువుతాను, వినండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు ఏతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోరువారు దాట పోజాలకుండునట్లును, ఇక్కడి వారు మా యొద్దకు దాట రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిననెను. దేవుని బిడ్డలారా, ఇందులో మనం నేర్చుకోవలసిన విషయము ఏమిటో వివరిస్తాను, దయచేసి వినండి. ఇక్కడ ధనవంతునికి ఎలాంటి ఉపశమనం దొరకలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. పరలోకానికి నరకానికి మధ్య గొప్ప అగాధం ఉంది. ఒక ప్రక్క నుండి మరొక పక్కకు ఎవరు దాటలేరు సుమా. దేవుని తీర్పు స్థిరమైనది. ఒకటి లోకములో దేవునిని కానీ పొరుగువానిని కానీ లెక్క చేయకపోతే, రానున్న లోకములో అంటే పరలోకములో దేవుడు వాణ్ణి లెక్క చేయక నరకములో తోసివేస్తాడని మీకు తెలుసా? దేవుడిచ్చిన తీర్పును ఎవడు మార్చలేడు. ఈ లోకములో ధనవంతుడు సుఖాన్ని అనుభవించాడు కానీ ఇకపై అది ఎప్పటికీ కూడా లభించని పరిస్థితి. దేవుని బిడలారా, కాబట్టి ఈ లోకములో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటనగా, మనము మరణించక ముందే దేవునితో సమాధాన పడితే తప్ప నరక శిక్ష నుండి నేను తప్పించుకోలేము. నీవు మారు మనసు పొంది పాపములను ఒప్పుకొని యేసు ప్రభు శిలువ నీడకు వచ్చి యేసు ప్రభు వైపుకు తిరిగి మరణించిన తర్వాత నీకు ఆ అవకాశం ఉండదని ఎరిగి ఇప్పుడే మారు మనసు పొందాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు పిలుపునిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, అది ఎంత దీర్ఘమైనదో ఆలోచించు, ఎంత భయంకరంగా ఉంటుందో నరకం ఆలోచించు. మనుషులు 1 సంవత్సరం లేదా 5, 20 సంవత్సరాలు జైలుకు వెళ్ళి అది చాలా దీర్ఘకాలము అనుకుంటారు. అయితే నరకము నిత్యము ఉంటుందని మీకు తెలుసా? దేవుని బిడ్డ, దానికి అంతము లేదు. కాబట్టి భయముతోనూ వణకుతోనూ నీవు ఈ లోకములో దేవుని వైపుకు తిరగకపోతే అయ్యో, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుగుట అక్కడ ఉండును. ఆ నరక శిక్ష నుండి నీ ధనము కాపాడునా, నీ కులము కాపాడునా, నీ ఆస్తి కాపాడునా, నీ జ్ఞానము కాపాడునా, నీ పదవి కాపాడునా, నీకున్న సర్వ సంపదలు కాపాడునా, ఏవి కాపాడలేవు. అంతేకాదు, అక్కడ ఎంత ఏడ్చినను నిన్ను ఓదార్చేవారు లేరు. నీవు ఎప్పుడు చూసినా ఘోరమైన వేదన అనుభవిస్తావు. అట్టి పరిస్థితి నీకు రాకూడదని దేవుడు ముందుగా నీతో మాట్లాడుతున్నాడు. ఉన్న పాటున ప్రభు శిలువ నీడకొచ్చి ఆయన పాదములు పట్టుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది. యుగ యుగాలు తండ్రితో ఆనందిస్తావు. అట్టి కృప ఇప్పుడే ప్రభు నీకివ్వునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.